నా పేరు దొడ్ల శ్రీనివాస్, మల్లెడపల్లి, వికారాబాద్ డిస్టిక్, తాండూరు మండలు, మల్లెడపల్లి గ్రామ నివాసి. యథావిధిగా ప్రతిసారి పాలు విండుకొని వస్తే షెడ్ కంచెల్లి ఎంటకెళ్ళి వచ్చి కుక్క గడిచింది. వెంకటమ్మ అని చెప్పి మల్లెడపల్లి ఇంకోరు గడిచింది, ఒక చిన్నపిల్ల గడిచింది. యథావిధిగా ఇంతకుముందు దుడ్డెలా తినే కుక్కలు చిన్నపిల్లలు ఏంటో గడుస్తున్నాయి. మున్సిపల్ ఎవరు చెప్పినా పట్టించుకుంటలేరు. ఈరోజు మల్లెడిపల్లిలో పిచ్చి కుక్క దుడ్డెలను మనుషులను అయితే పాలు చూసుకోవడానికి దొడ్లె శ్రీనివాస్ అనే వ్యక్తి పాలు పిండుకొని ఇంటికి వచ్చే సమయానికి వచ్చి ఆయన మీద విపరీతంగా ఆయనను కరిచింది. ఆ తర్వాత ఆడికే భీమప్ప ఆయన పాలు తీసుకొని వస్తుంటే ఆయన బండి మీద పడి ఆయనకు ఇచ్చేసింది. ఒక ఆడపిల్లకు వెంకటమ్మ, కోనప్పల వెంకటమ్మకు ఆమె ఇంటి ముందల ఇచ్చేస్తుంటే ఆమెకు విపరీతంగా కరిచింది. కానీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అది ఇంతవరకు మున్సిపాలిటీ వాళ్ళు చర్య తీసుకోమంటే కూడా ఎవరు తీసుకుంటలేరు. కనుక వెంటనే ఆ యొక్క పిచ్చి కుక్కల నుండి, ఈ కుక్కల బారి నుండి ప్రజలను కాపాడాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఆడపిల్లలు బయటికి పోవాలంటే కూడా కష్టమే ఉన్నది, చిన్నపిల్లలు పోవాలంటే కష్టం ఉన్నది. చిన్న చిన్న దుడ్డెలను, పశువులను విపరీతంగా కరుస్తున్నది. అందుకోసంకే ఈ యొక్క గ్రామ ప్రజల విన్నపం మేరకు ఆ యొక్క పిచ్చి కుక్కలను, ఈ ఉన్న వీధి కుక్కలను అన్నీ తొలగించాలని కోరడం జరుగుతున్నది.